డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో గల మోడర్న్ విద్యా సంస్థల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల సంక్రాంతి వేషధారణలతో అలరించారు. ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంక్రాంతి గురించి ఒక క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో వివిధ ప్రదర్శనలు చేశారు. అనంతరం భోగి మంటలతో సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత విద్యారత్న, లయన్ డాక్టర్ జేవి రావు, అకాడమీ డైరెక్టర్ ఉమాదేవి, మంగాదేవి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మరి 4 రోజుల మట్టి మోడర్న్ విద్యా సంస్థలలో అటు ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూలు, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలో మంచి పండగ వాతావరణంలో సుమారు 3,000 మంది విద్యార్థులు పాల్గొని మాకు కూడా వారు ఈ పండగ వాతావరణాన్ని చక్కగా నిర్వహిస్తున్నందుకు ఆ ప్రిన్సిపాల్స్కి, హెడ్ మాస్టర్లకి, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అదేవిధంగా తల్లిదండ్రులకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మరి మోడర్న్ విద్యా సంస్థలు ఒక బడ్జెట్ స్కూలు, బడ్జెట్ కాలేజీ లాంటిది. ఈ రోజుని మరి ప్రెస్ వారు కూడా మాకు ఫస్ట్ నుంచి కూడా గత 46 సంవత్సరాల నుంచి కూడా ఒక ఫ్రెండ్షిప్గా ఉండి ఈ రోజుని మాకు ఎప్పుడూ కూడా వారు మాతో ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మరొకసారి ప్రెస్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. సంస్థల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది జిఎండి మోడర్న్ హై స్కూల్ తరఫున. దీంట్లో అందరూ ఉపాధ్యాయులు, పిల్లలు, మేనేజ్మెంట్ అందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు. సంక్రాంతి యొక్క ప్రత్యేకత ఏమిటంటే మిగిలిన అన్ని పండుగల కన్నా కూడా చాలా పెద్ద పండుగగా మనం దీన్ని పేర్కొనవచ్చు. దీనికి కారణం అన్ని పండుగల కన్నా కూడా దీని ప్రత్యేకత కొన్ని విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. అదే మనకి సూర్య భగవాన్ యొక్క కాలచక్రాన్ని బట్టి మనం నిర్ణయిస్తాం. ఉత్తరాయణం, దక్షిణాయనం, భూమధ్య రేఖకి ఉత్తరాయణం జరిగితే సూర్యుడు మకర రాశిలో చేరినప్పుడు దీన్ని మకర సంక్రాంతిగా పేర్కొనడం అనేది జరుగుతుంది. మనకి ప్రత్యక్ష దైవంగా సూర్యభగవానుడు కాబట్టి ఈ పండగకి అతన్ని ఎక్కువగా పూజించడం జరుగుతుంది. అదేవిధంగా మన పూర్వీకుల యొక్క వారిని కూడా పూజించే మంచి సందర్భం కూడా ఈ పండగ కల్పిస్తుంది. మనకి మన జీవనానికి, మన మనుగడకు కూడా మనకి కారణభూతమైనటువంటి మన పూర్వీకులను పూజించే రోజు ఈ పండుగ. వాళ్ళు కూడా మనకి ప్రత్యక్ష దైవాలు లాంటి వాళ్ళే. అదేవిధంగా మన అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి పాడి కానీ, పంటలు కానివ్వండి, అన్నిటికీ కూడా కారణభూతమైనటువంటి మన పశువుల్ని కూడా మనం ఈ పండగ సందర్భంగా వాటిని పూజించడం అనేది జరుగుతుంది. ఈ భోగి మరియు పండుగ మరియు కనుమ ఈ 3 రోజులు కూడా మనం చాలా ఆనంద ఉత్సవాలతో దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ఘనంగా జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండగగా మనం పేర్కొనవచ్చు. అటువంటి ఈ పండుగని మనం ఇక్కడ శ్రీమతి జేఎండి మోడర్న్ హై స్కూల్ వాళ్ళు ఇక్కడ చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వారిని సందర్భంగా నేను అభినందిస్తున్నాను. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజ్లో గురువారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగువారి సాంప్రదాయం ముట్టిపడేలా వస్త్రధారణతో మన సాంప్రదాయ పెద్ద పండుగైన సంక్రాంతిని నిర్వహించారని ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్పర్సన్ బుర్రా అనురాధ తెలిపారు. కాలేజ్ డైరెక్టర్ బుర్రా ఆదేశ ఆధ్వర్యంలో భోగి మంటలు, సాంప్రదాయ వంటకాల స్టాల్స్ ని, హరిదాసుల సాంప్రదాయ కార్యక్రమాన్ని, గంగిరెద్దుల వంటి ఎన్నో అలంకరణలు మన సాంప్రదాయాలను గౌరవిస్తూ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన సాంప్రదాయాన్ని గుర్తు తెచ్చుకుని సంక్రాంతి పండుగ
పండుగ జరపడం జరిగిందని తెలిపారు. పండుగలో పాల్గొన్న జడ్పీటీసీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు మాట్లాడుతూ మనం ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ మన సాంప్రదాయాన్ని మర్చిపోకూడదని, ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని, రైతులకు కూడా ఎంతో ఆనందాన్ని తీసుకువచ్చే పండుగ సంక్రాంతి. ఈ సంవత్సరం రైతులకు కూడా ధాన్యం గిట్టుబాటు ధర రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆదర్శ్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, తల్లిదండ్రులు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు సంక్రాంతి పండగ ముందుగానే ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జరుపుకోవటం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా పిల్లలందరూ కూడా సంతోషంగా భోగి మంటేసి, అలాగే పూర్ణకుంభంతో స్వాగతం పలికి, హరిదాసు, కోడి పందాలు, పిండి వంటలు, ముగ్గుల పోటీ, ఇవన్నిటికి ఇది వేడుక. ఒక పండగ ముందుగానే జరుపుకోవటం వల్ల చక్కగా ఆర్గనైజ్ చేయటం, మేడం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చక్కగా జరిగింది. ప్రతి ఏడాది మేము 2009 నుంచి ఈ కార్యక్రమం ప్రతి ఏడాది జరుపుకోవడం జరుగుతుంది. అలాగే జనదినాభివృద్ధి కింద మెరుగుదిద్దుకుంటూ మంచి కార్యక్రమాలు ఇందులో కబడ్డీ పోటీల దగ్గర నుంచి ఖోఖో పోటీలు, అలాగే డ్యాన్స్, ట్రెడిషనల్ డ్యాన్స్లు ఇవి కూడా ముందుగానే కండక్ట్ చేసి వాటికి కూడా బహుమతులన్నీ ఏర్పాటు చేశారు మేడం గారు. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆదర్శ్ కాలేజ్, అలాగే డైరెక్టర్ ఆదేశ్, అఖిలేష్, వీళ్ళందరూ కూడా పర్యవేక్షించి చక్కటి ఆర్గనైజింగ్ చేశారు. ఈరోజు కొంత అంటే పరీక్షలు ఉండటం వల్ల కొంతమంది ఫైనల్ స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోలేకపోవటం, అయినప్పటికీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్, పాలిటెక్నిక్ వాళ్ళు, ఎంబీఏ పిల్లలు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి చక్కగా నడిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆదర్శ్ కాలేజ్ తరపు నుంచి, అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే చక్కగా ఎవరింట్లో వాళ్ళు ఈ పండుగని ఆనందంగా గడుపుకోవాలని అందరికీ తెలుసు. బ్రహ్మాండమైన పంటలు పండే ఈ ఏడాది మంచి రేటు కూడా లభించింది. 1630 రూపాయలు అంటే గతంలో ఎప్పుడూ కూడా ఏ రైతు చూడనటువంటి ధర ధాన్యానికి. అలాంటి ధర ప్లస్ బాగా పండింది ఈ ఏడాది. చక్కగా 50 బస్తాల నుంచి పండించిన రైతులు 40 బస్తాలు 50 బస్తాలు పండిన వాతావరణం మనం చూసాం. ఈ మధ్యకాలంలో బ్రహ్మాండంగా పంటలు, వాతావరణం కూడా అనుకూలించి ఒక్క బస్తా కూడా వర్షం వచ్చినప్పటికీ కూడా తడి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం చిత్తశుద్ధి అందులో కనపడదు. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. చక్కగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుని ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న జగనన్న సంక్రాంతి సంబరాలు ఆనందభారతి గ్రౌండ్స్ లో పండుగ వాతావరణంలో ఘనంగా ముగిశాయి. సచివాలయాల పరిధిలో ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్ పోటీలను నిర్వహించి స్థానికంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. సుమారు 20 రోజుల పాటు జరిగిన ఈ పోటీలలో గెలుపొందిన వారితో బుధవారం సాయంత్రం ఫైనల్స్ పోటీలు నిర్వహించారు. గెలిచిన వారికి ప్రథమ బహుమతిగా వాషింగ్ మిషన్, రెండవ బహుమతిగా ఫ్రిజ్, తృతీయ బహుమతిగా టీవీలు అందజేశారు. దాదాపు 17,000 మంది మహిళలు పోటీలలో పాల్గొనగా సుమారు 3,500 మందికి 35 లక్షల రూపాయల విలువైన బహుమతులను ఎమ్మెల్యే ద్వారంపూడి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ పోషణలో నిత్యం అనేక ఒత్తిళ్లతో క్షణం తీరిక లేకుండా ఉండే మహిళలకు జగనన్న సంక్రాంతి సంబరాలు ఓ ఆట విడుపుగా పేర్కొన్నారు. ఊహించని దానికన్నా జగనన్న సంక్రాంతి సంబరాలు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయని అన్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని మహిళలు వయస్సుతో నిమిత్తం లేకుండా హాజరై తమలోని నైపుణ్యతను వెలికితీశారు.
అనంతరం ఎంపీ వంగ గీత మాట్లాడుతూ 4 రోజుల ముందే కాకినాడలో పండుగ శోభ నెలకొందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని, అదే మహిళ పండుగ వేళ ప్రతి మహిళ సుఖ సంతోషాలతో ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని ఆమె అన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ద్వారంపూడి సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు. అనంతరం ఫైనల్స్ విజేతలకు ఎంపీ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కౌడ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, వైఎస్ఆర్సీపీ నగరాధ్యక్షులు సుంకర శివప్రసన్న, ఏఎంసీ చైర్పర్సన్ పసుపులటి వెంకటలక్ష్మి, రాష్ట్ర రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్లు మీసాల ఉదయ్ కుమార్, చోడిపల్లి సత్యప్రసాద్ తో పాటు పెద్ద సంఖ్యలో మాజీ కార్పొరేటర్లు, నాయకులు హాజరయ్యారు. వచ్చింది 76 థర్డ్ ప్రైజ్ 76 ముగ్గురికి వచ్చింది. అంటే నెంబర్స్ వేశారు, నేమ్స్ రాయలేదు. నెంబర్స్ కూపన్స్ అన్ని కూడా మీకు సంబంధించిన ఆర్గనైజర్స్ దగ్గర ఉంటాయి. 76 థర్డ్ ప్రైజ్ ఎవరికైతే 76 నెంబర్ ఉందో వారిని రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే సెకండ్ ప్రైజ్ 65కి సెకండ్ ప్రైజ్ వచ్చింది. వీటికి కూడా మరి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మొట్టమొదటి ప్రైజ్ 68కి మరి మొదటి ప్రైజ్ వచ్చింది. ముగ్గురికి కూడా హృదయపూర్వకంగా ఎమ్మెల్యే గారు, మేము అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము, మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పార్టిసిపేట్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులు. ఓకే, అందరికీ నమస్కారం. డిసెంబర్ 27, 2023లో అంటే పోయిన డిసెంబర్లో స్టార్ట్ చేసాం. కరెక్ట్గా 10 రోజులు ఈ సంక్రాంతి సంబరాలని కాకినాడ పట్టణాలు చేయాలని నిర్ణయం తీసుకుని సుమారు 35 లక్షల రూపాయల ఖర్చుతో 3100 మందికి గిఫ్ట్లు ఇచ్చి ఈరోజు మెగా ఈవెంట్ని, మెగా ఫైనల్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా పండగ వాతావరణంలో మహిళలందరూ కూడా పాల్గొనేది. కేవలం మహిళల కోసం పెట్టినటువంటి గేమ్స్, మ్యూజికల్ చైర్స్ పెట్టాం, తగ్గావారు పెట్టాం, ముగ్గులు పోటీలు పెట్టాం. అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి ఫైనల్స్కి అన్ని టీంలు కూడా వచ్చినాయి. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రతి వార్డు వాళ్ళు ఈరోజు పార్టిసిపేట్ చేసి ముగ్గుల పోటీల్లో కూడా చాలా నువ్వా నేను అన్నట్టుగా అందరూ కూడా పోటీ పడేయడం జరిగింది. జడ్జెస్ కూడా చాలా కష్టమైంది ఫస్ట్, సెకండ్, థర్డ్ నిర్ణయించడం కోసం. అదేవిధంగా మ్యూజికల్ చైర్స్ కూడా చాలా స్పోర్టివ్ ఆడారు. తగ్గవారు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. పండగ అంటే ముఖ్యంగా సంక్రాంతి పండుగ ఎక్కువగా కోడిపందాలని కానీ ఇతరత్ర గేమ్స్లో మగవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ముందుగానే పండగ కంటే ముందు మహిళలు ఆనందంగా ఉండాలి, మహిళల కోసం ఒక గేమ్స్ ప్లాన్ చేయాలనే ఆలోచనతో మా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈ యొక్క గేమ్ని మనం ఈ యొక్క ఆటల పోటీలు పెట్టడం జరిగింది. అందరూ వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకులు, క్యాడర్ కానీ లీడర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇది సక్సెస్ఫుల్ చేసేది. ఇది ఒకటి వల్ల అయ్యే పని కాదు. అందరూ కూడా కలిసి సమిష్టిగా సక్సెస్ చేయటం వల్ల చాలా బాగా జరిగింది. అయితే 10 రోజులు మాకు ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుగుతున్నప్పుడు ఎవరికి అలసట లేకుండా అప్పుడే అయిపోయింది అన్నట్టుగా మాకు ఫీలింగ్ ఉంది. ఏదైనప్పుడు కూడా చాలా సంతోషం. కాకినాడ పట్టణంలో మొట్టమొదటిసారి ఇటువంటి సంక్రాంతి సంబరాలు జరపడం నాకు, మా కార్యకర్తలకి, మా లీడర్లకి అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. అయోధ్య రామాలయం నుండి శ్రీరామస్వామి సాక్షింతలు చేరుకున్న సందర్భంగా కాకినాడ వెంకటేశ్వర నగర్ ఆలయ ప్రాంగణమంతా జై శ్రీరామ్ నినాదంతో మారుమ్రోగింది. స్థానిక వెంకటేశ్వర నగర్లో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు అయోధ్య రామాలయం నుండి శ్రీరామస్వామి సాక్షింతలు చేరుకున్నాయి. స్థానిక విశ్వేశ్వర స్వామి ఆలయ పూజారి సుబ్రహ్మణ్య శివాచార్య ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ స్థానిక వెంకటేశ్వర నగర్లో ఉంటున్న ప్రతి కుటుంబానికి ఈ శ్రీరామ అక్షింతలు అందజేస్తామని, ఈ నెల 22వ తారీఖున శ్రీరామ కళ్యాణం అనంతరం వీటిని శిరస్సు మీద చల్లుకోవాలని, దీపావళి వెలుగులు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఆ రోజు ప్రతి ఇంట దీపాలు వెలిగించి పండుగ జరుపుకోవాలని కోరారు. అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయి. ప్రతి గుమ్మానికి చేర్చే బాధ్యత అందరికీ అప్పచెప్పారు. మేము ఇంటింటికి వెళ్ళి అందరికి అక్షంతలు ఇస్తూ వస్తున్నామమ్మా.
తర్వాత 22వ తారీఖు నాడు అక్కడ కళ్యాణం అయిన తర్వాత అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మనం పూజ చేసుకొని అందరూ కళ్యాణం అయిపోయిన తర్వాత అక్షంతలు వేసుకోవాలి. అంతవరకు మీరు ఇంట్లో పెట్టుకోవాలి 22వ తారీఖు వరకును దేవుడి గదిలోని. ఆ రోజు మాత్రం ఫుల్గా నామం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనామం చేసుకోండి, లేకపోతే విష్ణు సహస్రం చదువుకోండి. రాత్రి పగలు కూడా రాత్రి వరకు కూడా నామం చేసుకోండి. ఆ రోజు అక్కడ ఎంత అయితే పండగ అయిందో అంతకన్నా ఎక్కువ రెట్లుగా మన ఇళ్లలో కూడా పండగ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా దీపావళి కన్నా అయితే ఘనంగా పండగ చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అమ్మా. ఇదే మా అందరికీ నమస్కారం. ఈరోజు అయోధ్య నుండి అక్షంతలు కాకినాడ పట్టణానికి తెచ్చారు. హిందూ ధర్మ పరిరక్షణ సందర్భ భాగంలో ఈ కార్యక్రమాన్ని అందరికీ అక్షంతలు అందించాలనే ఉద్దేశంతో, ప్రతి ఇంటికి అక్షంతలు అందించాలనే ఉద్దేశంతో రామనామ సంకీర్తనతోటి నగర శోభయాత్ర మొదలెట్టాము. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర నగర్ కాలనీ నందు ఈ కార్యక్రమం మొదలవుతుంది. అందరూ కూడా అక్షంతలు అందించుకుని ఈ పవిత్రమైన అక్షంతలు భద్రపరుచుకుని 22వ తారీఖు కళ్యాణం అయిన తర్వాత అక్షంతలు ధరిస్తారని అందరం కూడా కోరుచున్నాం. అందరూ కూడా శ్రీరామనామ నామస్మరణ చేసుకోవాలి. రామనామ అష్టోత్తర పూజ చేసుకోవాలి. 5 దీపాలు పెట్టుకోవాలి. దీపావళి పండుగ ఏ విధంగా అయితే మనం జరిపించుకుంటామో ఆ విధంగా 22వ తారీఖుని మహాపండగగా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని అందరూ కూడా తెలియజేస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. తునిలో నిర్వహించిన టీడీపీ జనసేన రా కదిలిరా బహిరంగ సభ విజయవంతం. త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు సంక్షేమ సురక్ష పాలన అందుతుందన్న కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్. జిల్లాలో గల పలు విద్యా సంస్థల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు. సాంప్రదాయం ఉట్టిపడేలా గ్రామీణ వాతావరణంలో సాంప్రదాయ సంక్రాంతి వేడుకలు నిర్వహించిన విద్యార్థులు. జగ్గంపేట రంగవల్లి నగర్ అగ్ని బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.